టీఎస్ లాసెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఈ రోజు నుంచి ఇవ్వచ్చు. సో మనకు నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 16 తేదీ వరకు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో డిసెంబర్ 14వ తేదీ ఈ రోజు అనమాట. ఎవరైతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి డిసెంబర్ 16 తేదీ వరకు మీకు నచ్చిన కాలేజ్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా ఇచ్చేయండి. ఓకేనా, మీరు లాగిన్ అయితే మీకు ఒక లిస్ట్ ఆఫ్ కాలేజ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన కాలేజ్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వండి. సో ఇక్కడ నా సలహా ఏంటంటే ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఎవరికైతే సీట్ రాలేదో నాకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా పర్వాలేదు అనుకునే క్యాండిడేట్స్ అయితే మీకు అక్కడ ఎన్ని కాలేజెస్ అయితే లిస్ట్ కనిపిస్తాయో అన్ని కాలేజెస్ని మీరు 1 by 1 ప్రిఫరెన్స్ వైజ్గా ఇచ్చేయండి. సో దట్ మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది నా సజెషన్ మాత్రమే, మీరు ఆలోచించుకొని డెసిజన్ అయితే తీసుకోండి. ఓకేనా. సో ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక ట్యాబ్ అయితే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది వెబ్ ఆప్షన్స్కి సంబంధించి. సో అది ఎనేబుల్ అవ్వగానే మీరు లాగిన్ అయ్యి మీకు కనిపిస్తున్నటువంటి కాలేజెస్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా మీకు నచ్చిన కాలేజెస్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా 1 by 1 ఇచ్చేయండి. ఓకేనా. అలానే స్టూడెంట్స్ ఇక్కడ చూస్తే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలిజిబులా కాదనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో మీరు హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ చేయండి. మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎలిజిబులా కాదనేది అక్కడ మీకైతే కనిపిస్తుంది. ఓకేనా. సో స్టూడెంట్స్ ఇక్కడ వెబ్ ఆప్షన్ సంబంధించి ఒక ట్యాబ్ ఎనేబుల్ అవుతుంది, మీరు వెయిట్ చేయండి. ఈరోజు ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అవ్వగానే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మీరైతే వెబ్ ఆప్షన్స్ సంబంధించి కాలేజెస్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే సో తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఈ టైంలోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేయండి. ఈ యొక్క టైంని మిస్ చేసుకోకండి. ఓకేనా. సో ఈ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది తెలియదు. ఇన్కేస్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. బట్ ఉన్న టైంని మీరైతే యూజ్ చేసుకొని కాలేజెస్ని మీరు నీట్గా అక్కడ ఉన్నటువంటి కాలేజెస్ని మీరు చూసుకొని మీకు నచ్చిన కాలేజెస్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వండి. ఓకేనా. సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.